శాసనసభ్యుడిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కలగజేశారు. ఈరోజు 11 గంటల 2 నిమిషాలకి ఇక్కడ నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆతండ నియోజకవర్గ పరిశీలకురాలు సోదరి షర్మిలారెడ్డి గారు, అలాగే ఊటూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. మిగిలిన మా కార్యకర్తలు, మిగిలిన నాయకులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున సుమారు 40,000 మంది ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఉత్సాహంగా అందరూ కూడా మోటార్ సైకిళ్ళు వేసుకుని ఎంతో చక్కగా గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ, గత నామినేషన్ కంటే కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ తరలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో నవరత్నాల ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ 5 సంవత్సరాలు కూడా చేస్తారన్న నమ్మకంతో ఈరోజు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఎంతో 190 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పటికేమో 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను 5 సంవత్సరాల 11 నెలలు దగ్గర శాసనసభ్యుడిగా ఉన్నాను. 4 సంవత్సరాల 11 నెలలు ఉన్నప్పుడు నేను ఏదైతే హామీ ఇచ్చానో కాన్స్టిట్యున్సీలో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను హామీని నెరవేర్చుకోవడం జరిగింది. నేను మళ్ళీ గడపకి వెళ్ళి ఓట్లు ఎక్కడా కూడా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నానని మహిళలు ఎంతో, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా సంతృప్తి వేశారు. కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ ఘట్టం ఈరోజు పూర్తయింది. మళ్ళీ ఈ 20 రోజులు కూడా ప్రచారం చేసుకుని నేను గడపకి ప్రచారం చేసి మే 13వ తారీఖుని తప్పకుండా అత్యధిక మెజార్టీ గతంలో నాకు సుమారు 15,000 ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ పట్టు 30,000 మెజార్టీ తోటి నేను ఇక్కడ విజయం సాధించడం ఖాయం. అలాగే పార్లమెంట్ మెంబర్గా కూడా మా గూడూరి ఉమాబాలను కూడా అత్యధిక మెజార్టీ తోటి ఇక్కడ అన్ని 7 పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఇక్కడ అత్యధిక మెజార్టీ ఇస్తాను. ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ అత్యధిక మెజార్టీ ఉమాబాల గారికి కూడా మా నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసిన, నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబానికి, అలాగే ముఖ్యంగా ప్రెస్ వారికి కూడా, ఎందుకంటే 9:30 నుంచి అందులో నాకు కూడా వచ్చి నాకు నా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ముఖ్యంగా ప్రెస్ పాత్ర, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ తరఫు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ అధికారులు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము సహకరించి ఎక్కడా కూడా పోలింగ్ కానీ ఎలక్షన్ దాంట్లో కూడా పూర్తిగా సహకరించి మా పార్టీ నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విషయం కూడా జరగకుండా అధికారులకి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ నామినేషన్లో సహకరించిన పోలీస్ వారికి, మిగిలిన ఎలక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, రిటర్నింగ్ అధికారి గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.